హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈ రోజు వచ్చేసి చూస్తున్నారుగా, రోట్లోనే చూపిస్తున్నానండి. రోట్లోనే ఏంటంటే చూస్తేనే అర్థమైపోయా ఉంటది. మనం ఎప్పుడు తయారు చేసుకునే బెండకాయతో పచ్చడి చేశానండి. రోటి పచ్చడి, ఎక్కడ ఆయిల్ వాడకుండా రోటి పచ్చడి చేశానండి. బెండకాయతో మన బెండకాయ ఫ్రై, ఎప్పుడు బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, బెండకాయ మసాలా కర్రీ అని ఎన్నో చేసుకుంటుంటామండి. బెండకాయతో కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా. సూపర్ గా ఉంటదండి. బెండకాయ రోటి పచ్చడి అండి. అసలు ఎక్కడ ఆయిల్ వాడకుండా చేశానండి. చూసారా పచ్చడి? చూస్తేనే నోరూరిపోతుందండి. ఇదిగోండి చూడండి, పచ్చడి కచ్చావెచ్చగా దంచి, అసలు పచ్చడి ఎలా ఉందంటే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే మామూలు ఉండదు. కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటదండి. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మా ఛానల్ చూస్తున్నా. ఒక్క స్పూన్ అండి, ఒక్క స్పూను ఆయిల్, ఒక్క స్పూను. ఇవ్వండి ఒక ఐదు కానీ 6 కానీ బెండకాయలండి. సన్నగా కట్ చేసుకోకుండా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. బెండకాయలు వచ్చేసి ఇలా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఒక 10 కానీ ఒక 5 కానీ బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఈ ఆయిల్ వేడెక్కగానే ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. లైట్గా వేయించుకోవాలండి. లైట్గా వేయించుకోవాలి బెండకాయలు. లైట్గా మనం బెండకాయలు మగ్గిపోయినాయి కదా, మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి అన్ని. అదే బండిలో 2 టమాటాలండి, పెద్ద సైజు 2 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 4 కానీ 5 కానీ పచ్చిమిరకాయలు. ఇదిగోండి, ఆయిల్ ఎక్కడ వేయకుండా మనం ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం. ఒక గ్లాసు వాటర్. ఇది వాటర్తోనే ఉడికించుకోవాలండి. మనం ఎక్కడ ఆయిల్ వాడట్లేదు, ఆయిల్ వాడకుండా చేస్తున్నాం కాబట్టి వాటర్. ఇదిగోండి వాటర్, మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. ఇంట్లోకే ఒక స్పూను జీలకర్ర, రవంతా చింతపండు. ఇది మొత్తం బాగా మెత్తగా ఉడికిపోయేటట్టు ఉడకకుండా, ఎక్కడ మనకి మెత్తగా ఉడికిపోయిందండి. చూసారా, చక్కగా వాటర్ లేకుండా మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసానండి. ఇందాక చూపించడం మర్చిపోయినా, అందుకని కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని చల్లార్చుకొని తీసుకొని కడుక్కొని, కొంచెం ఉప్పు అండి, గల్లుప్పు కొంచెం వేసుకోవాలి, సరిపోయినంత గల్లుప్పు వేసుకొని ఉప్పు మెత్తగా దంచుకోవాలి. ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కచ్చాబెచ్చగా దంచుకున్నాం కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. మనం ఇలాగా దంచుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. ఇలా ముద్దగా కచ్చాబెచ్చగా దంచుకొని పక్కన పెట్టేసి, అదే రోట్లో చిన్న ఉల్లిపాయలండి, చిన్న సైజు ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఇందాక వేయించి మనం పక్కన పెట్టుకున్నాంగా, అవి కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇట్లా దంచేసుకోవాలండి. మెదిగిపోయిందండి. ఇట్లా మెత్తగా కాకుండా ఇట్లా కచ్చబచ్చగా ఉంటేనే పచ్చడి బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా బెండకాయ, ఈ బెండకాయ కూడా వేసేసుకోవాలి. చూసారా, చక్కగా మనకి ఇలా దంచేసుకోవాలండి. ఇలా మెత్తగా కాదండి, ఇది ఓన్లీ మనం ఆయిల్ ఎక్కడ ఉపయోగించకుండా చేసిన పచ్చడి అండి. ఇది ఆయిల్ అనేది పచ్చడి ఉపయోగించకుండా, ఇది రోలు కూడా నేను చేత్తోనే తుడుస్తున్నానండి. చేత్తో తుడిచేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంటే ఇంకా మనకి బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టు. సరే, చూస్తేనే నోరూరిపోయే బెండకాయ రోటి పచ్చడి అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్. చూసారా, వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చడి వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.